2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతి రాజధానిని అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రణాళికలు వేసింది. రాజధానిలో నిర్మాణాలు, రోడ్లు చేపట్టారు. సెక్రటేరియట్, హైకోర్టుతో పాటు పాలక విధానానికి కావాల్సిన బిల్డింగ్స్ నిర్మించి పాలన కొనసాగించారు. మరికొన్ని నిర్మాణ పనులు సగంలో ఉండగానే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి రాజధానిలో నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆ ప్రాంతమంతా అడవిలా తయారైంది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న తర్వాత ఏదైతే ప్రత్యేక తెలంగాణ కోరుకోవడంతో తెలంగాణకు సపరేట్ ఆంధ్ర విడిపోయిన నేపథ్యంలో 2014 టైంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కి గాను ఏదైతే తెలుగుదేశం పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏర్పాటు చేసే విధంగా అయితే చంద్రబాబు నాయుడు ప్రణాళికల రచించారు. దానికి సంబంధించే రాజధాని ప్రాంతమైన ఈ అమరావతి, ఉండవల్లి ప్రాంతాలు ఏదైతే సచివాలయం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దాంట్లో భాగంగా అక్కడ పనులన్నీ శరవేగంగా జరిపేందుకు దానికి సంబంధించిన అక్కడ ఏ పనులకి ఏమేం కావాలి అన్న వస్తువుల పరంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న విధంతో అయితే ఇక్కడ అనేక వస్తువుల్ని ఏదైతే పనులకి కావలసిన వస్తువులన్నీ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో టీడీపీ అధికారం ఉన్న 5 సంవత్సరాల పాటు కూడా రాజధాని పనులు వేగంగా జరుగుతున్న క్రమంలో ఆ తర్వాత 2019 ఎలక్షన్ ఎన్నికలకి వైసీపీ అధికారంలోకి రావడంతో ఏదైతే అమరావతి రాజధాని పనులు కుంటుపడినాయి అని అయితే చెప్తున్న పరిస్థితి అయితే మొత్తంగా ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క వైసీపీ అధికారంలోకి రావడంతో ఇక్కడ రాజధాని పనుల్లో కుంటుపడి ఇవన్నీ కూడా వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతంలో ఏదైతే అన్ని విధాలుగా ఈ వదిలేయటంతో ఇక్కడ రాజధాని ప్రాంతం మొత్తం కూడా అడవిని తలపించేలాగా చెట్లు ఏపుగా పెరగటం జరిగింది. దీనికి సంబంధించి 2025 ఏదైతే ఉందో 2024 సంవత్సరంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావగానే ఏదైతే రాజధాని ప్రాంతాన్ని మళ్ళీ అభివృద్ధి చేసేందుకైతే చంద్రబాబు ప్రణాళికలు రచించి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడంతో ఇక్కడ ఉన్న రాజధాని ప్రాంతంలో ఉన్న చెట్లు చేమలన్నీ కూడా కొట్టించడంతో ఇక్కడ ఉన్న ఏదైతే గతంలో చంద్రబాబు హయాంలో ఏదైతే ఇసుక, కంకర, అలాగే సిమెంట్ బస్తాలు, అలాగే పైపులు, ఏదైతే వైర్లు, ఏదైతే పనులకు కావాల్సిన ఇక్కడ అభివృద్ధి పనులకి ఏదైతే బిల్డింగులు కానీ ఆఫీసులు ఏర్పాటు చేయడానికి కావలసిన సామాగ్రికి సంబంధించి అవన్నీ కూడా ఇక్కడ అడవిగా తలపించే మొక్కలలో అయితే శిథిలం అయిపోయిన పరిస్థితి అయింది. ఎందుకంటే వైసీపీ హయాంలో ఈ రాజధాని ప్రాంతం అయినా దీన్ని ఏమీ పట్టించుకోలేదనేది ప్రధానంగా ఉంది. దానికి సంబంధించే ఏపీ ప్రజలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పిన పరిస్థితి. 11 సీట్లే ఇచ్చి పక్కన పెట్టిన పరిస్థితి కూడా రాజధానిని ఇక్కడ రాజధాని లేకుండా చేయటమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకోవటంతో ప్రధానంగా ఈ యొక్క ఏపీ ప్రజలైతే వైసీపీని సాగనంపిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే మనం చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనులు చేయడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలో మొత్తం మళ్ళీ పిచ్చి మొక్కలతో సహా తొలగించే కార్యక్రమం పెట్టారు. గత కొద్ది కాలం నుంచి కూడా ఇక్కడ పిచ్చి మొక్కలు తొలగిస్తున్న క్రమంలో ఇక్కడ అడవులను తలపించే ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా మొత్తంగా ఈ వైర్ కట్టలు, పెద్దగా వైర్ కట్టలు, అలాగే ఈ ప్రాంతంలో మొత్తంగా తూములు, ఏదైతే దీనికి సంబంధించిన తూములని కూడా ఇక్కడ చెట్ల కింద పడిపోయి ఉండటం జరిగింది. ఈ చెట్ల కింద పడిపోయి ఉన్న వీటన్నిటికీ కనిపించకుండా పడిపోయినది. ఇది కనిపించకుండా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వీటన్నిటినీ చెట్లు తొలగించడంతో ఇవన్నీ కూడా బయటపడుతున్న పరిస్థితి. అలాగే సిమెంటు బస్తాలు, ఇసుక, పెద్ద ఇసుక డంపింగ్లు కూడా ఇక్కడ కంకరతో సహా ఇవన్నీ లక్షల కోట్ల రూపాయలు
తో కలిపి ఇక్కడ మొత్తంగా రాజధానిని అభివృద్ధి చేయడం కోసం, వినియోగించడం కోసం, ఇక్కడ పనులు ప్రారంభించడం కోసమని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. వీటికి సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఏదైతే వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా రాజధానిని కుంటిపడే విధంగా అయితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారని చెప్పేసి ఇప్పటికే టీడీపీ శ్రేణులు కూడా చెప్తున్నారు. ఇవన్నీ వేల కోట్ల రూపాయలకి సంబంధించిన ప్రభుత్వ సొమ్మునైతే ఎటు కాకుండా, ఉపయోగం లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డిని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే గద్దె దింపారని చెప్తున్న పరిస్థితి. అలాగే ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవన్నిటిని కూడా మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చి ఈ పనులన్నీ కూడా ప్రారంభించే దశగా అయితే ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా అధికారులు కూడా ఇవన్నీ కూడా గతంలో ఏమేమి ఉన్నాయి, తమ పార్టీ అధికారంలో ఉండగా ఏమేమి పనులు కేటాయించారో ఆ పనులకు సంబంధించినవి ఎంతవరకు వచ్చినాయి, ఇక్కడ ఏమేమి మిగిలి ఉన్నాయో ఆ మిగిలి ఉన్నాయా లేవా, గతంలో కూడా వైసీపీకి సంబంధించిన కొందరు నేతలు ఇసుక అలాగే ఇనప సువ్వలు లాంటివి కూడా దొంగతనానికి ఈ అమరావతి ప్రాంతంలో దొంగతనం చేశారనేది కూడా కొంత ఏదైతే ఉంది అవన్నిటికి సంబంధించి ఇక్కడ అవన్నీ ఏమున్నాయి, ఏం కావాల్సి వస్తుంది, ఇంకా ఇక్కడ ఏమేమి బిల్డింగ్లు ఏర్పాట్లు చేయాలి, ఆ బిల్డింగ్లకు కావాల్సిన వస్తువు ఏమేమి అవసరం అవుతాయి అని చెప్పేసి ఇక్కడ అధికారులతో కూడా ఈ యొక్క లెక్కలో వేపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క రాజధాని ప్రాంతం మళ్ళీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం హయాంలో అయితే అభివృద్ధి దశగా ముందుకు సాగుతుంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, అమరావతి.